రైట్ నాయకుడు కేశవరావుకి సంబంధించి పక్కా ఎన్కౌంటరే అన్నటువంటి విషయం ఇప్పుడు నక్సల్స్ లేఖ ద్వారా అట్లాగే తాజాగా జరిగినటువంటి పోలీసులు అనధికారికంగా చెప్తున్న దాని ద్వారా తేలుతోంది. అక్కడ వీళ్ళందరూ మొబిలైజ్ అయ్యి ఉన్నారన్న సమాచారంతో దాదాపు 1000 మంది పోలీసులు ఆ చుట్టూ మోహరించి 5 ట్రూపులుగా ఎటుకటు విచారిస్తున్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు ఎట్లా ఈ గొడవంతా కారణమైందంటే పోలీసులను చూసి వీళ్ళు జాగ్రత్తగా దాక్కుంటున్నారు, దొరకకుండానే తప్పించుకుంటున్నారు. కానీ ఈ కేశవరావు గారికి ఉన్నటువంటి సెంట్రీ అంటే వీళ్ళకి కూడా ఒక పోలీస్ టైప్లో భద్రత ఉంటుంది. అట్లాగా కాపలా కాస్తున్న ఒక నక్సలైటు ఒక పోలీస్ మీద దాడికి దిగాడు. ఇట్లాగా దగ్గరలోకి వచ్చినటువంటి పోలీస్ గుర్తుపడతాడేమోనని ముందుగా దాడికి దిగాడు. ఆ దాడికి దిగడంతో పెనుగులాట జరిగింది. ఒకళ్ళనొకళ్ళు పంచెస్ ఇచ్చుకున్నారు. ఆ టైంలో తుపాకీ కాల్పులు జరిగినాయి. వీళ్ళ చేతుల్లో ఉన్న తుపాకులు. ఆ సౌండ్తో ఒక్కసారిగా పోలీసులంతా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. చుట్టుపక్కల ఉన్న దళాలన్నీ కూడా అటు రూట్లోనే వచ్చాయి. ఫస్ట్ ఒక వర్గం ఒక పోలీస్ టీం వీళ్ళని బ్లాక్ చేస్తుంటే దాన్ని తప్పించుకుంటూ కేశవరావుని తప్పించుకుని తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. ఈలోపు ఇంకొక టీం అట్లా 4 వైపుల నుంచి వచ్చేసినాయి. దాంతో ఇక తాము ఫిక్స్ అయిపోయాం, రౌండ్ అయిపోయాం అని అర్థమైంది. అప్పుడు వాళ్ళల్లో మేము ఇది ఒకవైపు ఛేదిస్తాం, మీరు పారిపోండి అని చెప్పేసి ఆయనకి చెప్తే పారిపోవడానికి ఆయన నిరాకరించడంతో ఆయనకి రౌండ్గా ఉంటూ కాల్పులు జరుపుతూ వచ్చారు. అలా కాల్పులు జరిపే వాళ్ళని పోలీసులు కాల్చారు. అట్లాగా ఈ పరస్పర కాల్పుల్లో అనేక మంది నక్సలైట్లు హతమయ్యారు. చివరికి ఆయన సెంట్రీ తర్వాత ఆయన నేల కొరిగినప్పుడు వీళ్ళు నినాదాలు చేయడంతో అప్పుడు ఆయన పెద్ద మనిషి అని తేలింది. ఆ తర్వాత కేశవరావు అని తేలింది. ఇది తాజాగా ఈ ఉదంతంలో బయటపడ్డ వ్యవహారం.